తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తిరుమలలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. రాత్రంతా మంచు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర కారైకల్ మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు, గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వేగంతో ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. మరోవైపు వర్షాలతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తిరుమలలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. రాత్రంతా మంచు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర కారైకల్ మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు, గరిష్టంగా 90 కిలోమీటర్ల ఈదురుగాలుల వేగంతో ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. మరోవైపు వర్షాలతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.